ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రామ్ ఫిన్కార్ యాప్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఇది ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి ఎన్బిఎఫ్సి కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనికి సంబంధించి యాప్ గురించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో మనకి యాప్ రేటింగ్ అనేది 4.3 రేటింగ్ అయితే ఉంది. యాప్ అనేది 1 మిలియన్ పైగా అయితే డౌన్లోడ్స్ అయితే చేసుకోవడం జరిగింది. ఇలా దీనికి సంబంధించి చూసినట్లయితే రేటింగ్ కూడా మనకు చాలా వరకు అయితే పాజిటివ్ రేటింగ్ అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసుకోవచ్చు. సో ఇందులో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ గా మనం పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కేవైసీ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మన ఆధార్ కార్డు అయితే మనం కేవైసీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వయా ఆధార్ ఓటీపీ అని అడుగుతుంది, వయా డిజిలాకర్ అని అడుగుతుంది. ఇక్కడ వయా ఆధార్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోన్ పర్పస్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ, శాలరీ డిలే, పర్సనల్ ఎమర్జెన్సీ, ఎడ్యుకేషన్, రెంట్ బిల్లు లేకపోతే అదర్ ఇట్లా కనిపిస్తుంటాయి. మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారో ఏ రీజన్ తో తీసుకుంటున్నారో రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇది ఇక్కడ ఆధార్ అని కనిపిస్తుంది. ఆధార్ ఆప్షన్ క్లిక్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలని అడుగుతుంది. ఇక్కడ మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ జనరల్ సెలెక్ట్ చేసుకుంటుంది. మేల్ ఆ ఫీమేల్ అడుగుతుంది. మీ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది జనరల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మ్యారీడ్ సింగిల్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. బిలో 10th క్లాస్ అడుగుతూ ఉంటుంది, లేకపోతే సెకండరీ స్కూల్ 10th క్లాస్ అడుగుతుంది, లేకపోతే సీనియర్ సెకండరీ స్కూల్ అంటే ఇంటర్మీడియట్, డిప్లొమానా, లేకపోతే బ్యాచిలర్స్, మాస్టర్స్ అని అడుగుతుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు సాలరీడ్ పర్సన్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుంది. మీరు సాలరీ పర్సన్ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది ఏ రూపంలో వస్తుంది అంటే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు, చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా అని అడుగుతుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు మంత్లీ బిజినెస్ అంటే ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతాయి, మీరు ఏ అకౌంట్ లో యూజ్ చేస్తున్నారని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సాలరీ పర్సన్ కి పేమెంట్ మోడ్ అనేది ఎలా వస్తుంది అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు ఏ మోడ్ లో వస్తుందో ఆ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సాలరీ పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సాలరీ పర్సన్ కి కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి కదా, కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. కంపెనీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు షాప్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, మీరు షాప్ ఎంత టర్న్ అవుట్ చేస్తున్నారు, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అని మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి యు ఆర్ నౌ ఎలిజిబుల్ ఫర్ ది ఏ స్పెషల్ లోన్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ దగ్గర మనకు సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సాలరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ సాలరీ పర్సన్స్ కాబట్టి ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఐటీలోనా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఆటోమొబైల్, ఈ కామర్స్, హాస్పిటాలిటీ, ఏ సెక్టర్ లో వర్క్ చేస్తున్నారు సెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ సెక్టర్ అయితే ఆ సెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడుగుతుంది. మీకు మంత్లీ సాలరీ ఎంత అయితే వస్తుంటుందో అంత సాలరీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందని అడుగుతుంది. 0 to 2 years, 2 to 5 years, 5 to 8 years ఇట్లా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఇయర్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మంత్లీ సాలరీ అనేది మీకు ఏ డేట్ రోజు క్రెడిట్ అవుతుంది అని అడుగుతుంది. మంత్లీ మీకు సాలరీ ఏ డేట్ రోజు మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుందో ఇక్కడ మీరు ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. యువర్ రెసిడెన్స్ అనేది అంటే మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి హౌస్ ఏదైతే ఉందో హౌస్ రెంటెడ్ హౌస్, ఓన్ హౌస్ అని అడుగుతుంది. రెంట్ హౌస్ అయితే రెంట్ హౌస్, ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ యువర్ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు అడ్రస్ అంతా కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ లోనే మనం ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ ఈ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి మన అడ్రస్ అనేది ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ అడ్రస్ మొత్తం మీరు చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో మీరు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మీకు 3 steps అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏదో ఒక స్టెప్ అనేది యూజ్ చేసుకొని మీరు బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్గా ఫెచ్ అయితే కావడం జరుగుతుంది.
నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేసుకుంటే దీనిలో తీసుకోవచ్చు. ఇక్కడ ఈజీగా ఉండాలంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సెలెక్ట్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పర్మిషన్స్ అన్ని అలో చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ అంతా వెరిఫై చేసిన తర్వాత కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది. పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకు వెరిఫై అయితే అయిపోయినాయి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా మనం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అప్రూవ్డ్ లోన్ అమౌంట్ అనేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. మనం 50,000 లోన్ అప్లై చేసినా కూడా మనకి ఇక్కడ 6,000 లోన్ మాత్రమే ప్రీ అప్రూవ్డ్ అయితే రావడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే మనకు ఏదైతే మనం లోన్ అప్లై చేస్తున్నామో వాళ్ళు మీ సిబిల్ స్కోర్, మీ లోన్ స్టేట్మెంట్లు అన్ని డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారు. మీ సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే మీకు లోన్ అనేది ఎక్కువ చూపిస్తారు. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే మీకు లోన్ అనేది తక్కువ చూపించడం జరుగుతుంది. ఎంటర్ చేసిన పాన్ కార్డ్ డీటెయిల్స్ పర్సన్స్ కి సిబిల్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లోన్ అమౌంట్ అనేది 6,000 చూపిస్తుంది. ఇక్కడ మీరు 6,000 లోన్ అప్లై చేసుకున్నట్లయితే మీకు ప్రాసెసింగ్ ఫీ జీఎస్టీ అనేది 708 రూపీస్ అయితే కట్ కావడం జరుగుతుంది. మీరు 6,000 లోన్ అప్లై చేసుకున్నట్లయితే మీకు 5,292 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి రీపేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే 6,360 రూపీస్ అనేది మీరు అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ అనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత రెఫరెన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు రెఫరెన్స్ 1, రెఫరెన్స్ 2లో మీరు ఎవరో ఒకరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి యాప్ కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్ డేటా అనేది ఉంటుంది. రెఫరెన్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని అడుగుతుంటుంది. మీకు ఇప్పుడు ఈ లోన్ అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్కి రావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఇన్ ప్రాసెసింగ్ అనేది కనిపిస్తుంటుంది. ఇలా మీకు ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 or 2 అవర్స్ లేకపోతే మాక్సిమం 5 or 10 అవర్స్ లో మీకు లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మీకు లోన్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే మీకు లోన్ అనేది తక్కువ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు రామ్ ఫిన్కార్ యాప్ లో పర్సనల్ లోన్ అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.